జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో 12, 13, 14 తేదీల్లో జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు విజయనగరంలో గుంకలాంలో పేదలందరికీ ఇల్లు పథకం అమలును పవన్ కళ్యాణ్ నేరుగా పరిశీలించనున్నారు. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వస్తువులు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి, పథకం అమలు తీరును లబ్ధిదారులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అదేవిధంగా జగనన్న మోసం హ్యాష్ట్యాగ్ ద్వారా కాలనీలు, గృహ నిర్మాణ పరిస్థితులను సామాజిక మాధ్యమాల్లో చూపించబోతున్నారు. ఈరోజు విజయనగరంకి మంచి రోజులు వచ్చాయి. రేపు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయనగరం రావడం అనేది చాలా శుభసూచకం. ముందుగా మీ అందరికీ చెప్పేది అంటే, మా కోర్ టీం ఏదైతే ఉందో, సెంట్రల్ టీం, కేకే గారు, కళ్యాణ్ శ్రీనివాస్ గారు, మా ప్రచార కమిటీ చైర్మన్, అలానే మా పిఎస్సి మెంబర్ తాతారావు గారు, విశాఖపట్నం నుంచి ముఖ్య నేతలు, అలానే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎవరైతే లీడ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ మీటింగ్కి రావడం జరిగింది. ఇప్పటికే దాదాపు 2-3 ప్రెస్ మీట్లలో మీకు అన్ని వివరాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా క్లుప్తంగా మీకు చెప్పేది ఏమంటే, నవరత్నాలు ఒక్కొక్కటి జారిపోతున్నాయి. ఆ నవరత్నంలో ఇది ఒకటి. మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది. జగనన్న కాలనీ టిట్కో ఇల్లు అనేది పేదల కన్నీళ్ళు, జగనన్న మోసం పేదల కన్నీళ్ళు, ప్రజల కన్నీళ్ళు అన్న క్యాప్షన్తో, జగనన్న మోసం అన్న హ్యాష్ట్యాగ్తో మేము ఇది సోషల్ ఆడిటింగ్ అనేది ప్రారంభించాం. ఈరోజు మొదటి రోజు 12, 13, 14 రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. గత సంవత్సరం సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున మేము మొదలుపెట్టాం. రోడ్లలో గుంతలున్నాయా, గుంతల్లో రోడ్లు ఉన్నాయని, అది ఏ విధంగా ఎలా సోషల్ మీడియాలోనే కాదు, మన ఏపీ రాష్ట్రంలో ఏ విధంగా సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం అయింది, ప్రజలు తెలుసుకున్నారు ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయంలో ప్రతి ఒక్కరిని మేము అవేర్ చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ